ఫీజుల లెక్కలపైన విద్యాశాఖ డేగా కన్ను. లెక్కలు చూపని బడులకు వివరణ కోరుతూ ఉత్తర్వులు. వేలాది బడులలో కేవలం 16 బడుల నుంచే వచ్చిన వివరాలు. సర్కార్ పోర్టల్లో ఫీజుల వివరాలు నమోదుకు విద్యాశాఖ ఆదేశం. తుది గడువు లేకపోవడంతో అమలులో జరుగుతున్న విపరీత జాప్యం. అందరికీ నమస్తే, వెల్కమ్ టు క్యూ న్యూస్. నేను మీరాబు. దేశంలో జంజీల ఉద్యమాల నేపథ్యంలో తెలంగాణలో ప్రైవేట్ స్కూళ్లు చేస్తున్న ఫీజుల దందాపైన సర్కార్ దృష్టి పెట్టింది. బడులలో వసూలు చేస్తున్న వివరాలన్నింటినీ సర్కారు పోర్టల్లో పెట్టాలని విద్యాశాఖ ఆదేశించింది. ప్రతి తరగతికి ఎంత ఫీజు తీసుకుంటున్నారో పాలక మండలి సంతకాలతో పత్రాలను అందుబాటులో ఉంచాలని చెప్పింది. లెక్కలు చూపించిన వాళ్లకు సోకాస్ నోటీసులు ఇవ్వాలని అధికారులను ఆదేశించారు. అసలు ప్రైవేట్ యాజమాన్యాల లెక్కలు ఎందుకు దాచిపెడుతున్నాయి? విద్యాశాఖ ఆదేశాల వెనుక ఉన్న ముచ్చటేందో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వేలాది బడులను ఫీజుల లెక్కలు అడిగితే ఓ 16 బడులు మాత్రమే ఫీజుల వివరాలు ఇవ్వడం చూసిన విద్యాశాఖ మైండ్ బ్లాక్ అయింది. పిల్లల చదువుల పేరుతో ప్రైవేట్ బడులు యాజమాన్యాలు తల్లిదండ్రుల నుంచి ₹1,00,000 గుంజుకున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. బడులలో వసూలు చేసే ఫీజుల మీద ఎటువంటి నియంత్రణ లేకపోవడంతో యాజమాన్యాలు ఇష్టం వచ్చినట్టు పైసలు వసూలు చేస్తున్నాయి. ఏడాదికి 30,000 నుంచి 5 లక్షల దాకా ఫీజుల పేరుతో గుంజుతున్నాయి. ఈ ప్రైవేట్ బడుల తమ ఆదాయ వ్యయాలు లెక్కలను అధికారులతో తనిఖీ చేయించి విద్యాశాఖకు ఇవ్వాలనే నిబంధన ఉన్నది. కానీ ముచ్చటను బడి యాజమాన్యాలు అస్సలు పట్టించుకుంటలేవు. అడ్డగోలు వసూలు, ఉపాధ్యాయులకు ఇచ్చే అరకొర జీతాల ముచ్చట ఎక్కడ బయటపడుతుందో అన్న భయంతో ఈ లెక్కల పత్రాలను దాచిపెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. నియమాలు నిబంధనల ప్రకారం వసూలు చేసిన పిల్లల సగం పైసల టీచర్ల జీతాలకు ఖర్చు చేయాలి. అట్లా జరుగుతలేదు. చాలా బడులల్లో 10,000 నుంచి 30,000 లోపే జీతాలు ఇస్తూ బయటికి మాత్రం అంతకంటే ఎక్కువ ఇస్తున్నట్టు లెక్కలు చూపిస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 13,000కు పైగా ప్రైవేట్ బడులుంటే వీటిలో 36 లక్షల మంది పిల్లలు చదువుకుంటున్నారు. గత 2 ఏళ్ల లెక్కలను చూపించాలని విద్యాశాఖ ఆదేశించిన యాజమాన్యాల నుంచి స్పందన కరువైంది. విద్యాశాఖ ఇచ్చిన గడువు ముగిసినాక కూడా బడుల లెక్కల పత్రాలు అప్పగించలేదు. మొత్తం బడులలో కేవలం 16 బడులు మాత్రమే రూల్ ప్రకారం లెక్కలు సమర్పించాయని అధికారులు తెలిపారు. రాజధాని ప్రాంతమైన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి కేవలం ఒక్క బడి మాత్రమే లెక్కలు ఇచ్చిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. దీంతో సీరియస్ అయిన విద్యాశాఖ లెక్కలు ఇవ్వాలని, బడులు అన్నిటికీ సోకాస్ నోటీసులు ఇవ్వాలని అధికారులను కోరింది. ఆదేశాలను అమలు చేసుడు అధికారుల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించింది. మరోవైపు బడులలో వసూలు చేసే ఫీజుల వివరాలను సర్కార్ పోర్టల్లో ఖచ్చితంగా పెట్టి తీరాల్సిందేనని విద్యాశాఖ స్పష్టం చేసింది. ప్రతి తరగతికి నిర్ణయించిన రుసుములు, రుసుములను ఎట్లా నిర్ణయించారో తెలిపే పాలక మండలి తీర్మానాలు, సంతకాల పత్రాలను అందుబాటులో ఉంచాలని చెప్పారు. ప్రజలకు, తల్లిదండ్రులకు సమాచారం అందుబాటులో ఉంచాలనే ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ అధికారులు తెలిపారు. అయితే విద్యాశాఖ జారీ చేస్తున్న ఆదేశాలకు స్పష్టమైన తుది గడుపు అంటూ ఉండదు. దాంతో వారి ఆదేశాలను పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. గడువు లేకపోవడంతో బడి యాజమాన్యాలు అధికారుల ఆదేశాలను లైట్ తీసుకుంటున్నారనే చర్చ కూడా నడుస్తుంది. తుది గడువు విధిస్తేనే బడులు దారికి వస్తాయని, పారదర్శకత పెరుగుతుందని విద్యావేత్తలు చెబుతున్నారు. ప్రభుత్వ బడులలో ఉపాధ్యాయుల నియామకాల్లో తుది గడువు లేకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతుంది. బడులు ప్రారంభమై 2 నెలలు గడుస్తున్న కొన్ని జిల్లాలలో నియామకాలు ఇంకా పూర్తి కాలేదు. ఇటువంటి ఆలస్యాల వల్ల సర్కారు పథకాల అమలుపైన ప్రభావం పడుతుందని అభిప్రాయాలు వస్తున్నాయి. ప్రైవేట్ బడుల ఫీజుల దోపిడీని అరికట్టాలంటే కేవలం ఉత్తర్వులు ఇచ్చి ఊరుకునుడు కాకుండా క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ పెంచాల్సిన అవసరం ఉన్నది. ఆదేశాలను ఉల్లంఘిస్తే బడుల మీద కఠిన చర్యలు తీసుకుంటూనే తల్లిదండ్రులకు ఉపశమనం కలుగుతుంది. రానున్న రోజులలో ప్రైవేటు బడుల దందాను అరికట్టేటందుకే సర్కారు ఇంకెటువంటి చర్యలు తీసుకుంటుందో చూడాలి. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి. 8143001981.